కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. 6 గ్యారెంటీలు అమలు చేస్తారని మోసం చేశారని ఆయన మండిపడ్డారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 420 హామీలిచ్చిందని విమర్శలు చేశారు. రైతాంగానికి నీళ్లు లేక గోసపడుతుందని, ఇప్పటికే కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టులతోనే సాగునీరు అందిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు పువ్వాడ అజయ్. ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు, తార్ రోడ్లు, లింక్ రోడ్లు, ఊర్లో ఉన్న రోడ్లన్నీ బుర్ర రోడ్లు అన్నింటినీ సీసీ రోడ్లు. ఆయనతో ఇంకా మళ్ళా ఖమ్మంలో మరి సెంటర్ లైటింగ్ పెట్టినావు, మా దగ్గర పెట్టవా అంటే నేను చేసి చూపిస్తాను. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో కూడా మంచుకొండ కానీ రఘునాథపాలెం కానీ అట్లాంటి గ్రామాలన్నింటిలో కూడా సెంటర్ లైటింగ్ ఇట్లాంటివన్నీ పెట్టి ఈ చిలుగు వెలుగులన్నింటినీ కూడా మరి గ్రామాలకు పరిచయం చేసినాం. మంచినీళ్లు ట్యాంక్ నాకు నచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అయిపోయింది, రేపో ఎల్లుండో కూడా వస్తుందంటే నాకు కూలిపోయేటట్టున్నదంటే నాకు మా బడి దగ్గర ట్యాంక్ అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి మరి 60 లక్షల రూపాయలు మొక్కకుండా శాంక్షన్ చేసినాం. మిత్రులారా, మంచి పనులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, కానీ ఒక్కోసారి మరి పొరపాట్లు జరుగుతాయి. ప్రజలు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రిని, బ్రహ్మాండమైన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఆ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నందుకు ఇవాళ మీరు కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు ప్రజానీకం కూడా ఇబ్బందుల్లో ఉంది. రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి రోడ్డు, ప్రతి గ్రామానికి సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు, తార్ రోడ్లు, లింక్ రోడ్లు, ఊర్లో ఉన్న రోడ్లన్నీ బుర్ర రోడ్లు అన్నింటినీ సీసీ రోడ్లు. ఆయనతో ఇంకా మళ్ళా ఖమ్మంలో మరి సెంటర్ లైటింగ్ పెట్టినావు, మా దగ్గర పెట్టవా అంటే నేను చేసి చూపిస్తాను. ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో కూడా మంచుకొండ కానీ రఘునాథపాలెం కానీ అట్లాంటి గ్రామాలన్నింటిలో కూడా సెంటర్ లైటింగ్ ఇట్లాంటివన్నీ పెట్టి ఈ చిలుగు వెలుగులన్నింటినీ కూడా మరి గ్రామాలకు పరిచయం చేసినాం. మంచినీళ్లు ట్యాంక్ నాకు నచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అయిపోయింది, రేపో ఎల్లుండో కూడా వస్తుందంటే నాకు కూలిపోయేటట్టున్నదంటే నాకు మా బడి దగ్గర ట్యాంక్ అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి మరి 60 లక్షల రూపాయలు మొక్కకుండా శాంక్షన్ చేసినాం. మిత్రులారా, మంచి పనులు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, కానీ ఒక్కోసారి మరి పొరపాట్లు జరుగుతాయి. ప్రజలు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రిని, బ్రహ్మాండమైన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఆ కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నందుకు ఇవాళ మీరు కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు ప్రజానీకం కూడా ఇబ్బందుల్లో ఉంది.